జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నేను ఎప్పుడైనా ఆఫీస్లో ఏ పని చేయలేనేమోనని నాకు నేను డౌన్గా ఫీల్ అయినప్పుడు మీరు చేయగలరు సార్ అని నన్ను మోటివేట్ చేసేదానివి కదా వదినమ్మా. కానీ ఆ మోటివేషన్ వెనకాల నన్ను నీ కంట్రోల్లోకి తీసుకునే ఆలోచన ఉందని తెలిసింది చూడు. అందుకు హ్యాపీ. నేను చెప్పిన స్కీమ్ వర్కౌట్ అవదని తెలిసి కూడా అప్రూవల్ చేసి దాదా ముందు నన్ను ఫూల్ని చేసి నిలబెట్టావు చూడు. అందుకు హ్యాపీ. నా స్థానంలో మీ నాన్నని తీసుకొచ్చి పెట్టి నన్ను 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 చేతకాని వాళ్ళ తీసి పారేశారు చూడు. అందుకు హ్యాపీ. కానీ నా భార్యకి పిల్లలు పుట్టే అవకాశమే లేకుండా పోయింది చూసారా, దానికి హ్యాపీ. కానీ తనకి కడుపు శాశ్వతంగా రాకుండా పోవడానికి అసలు కారణం నువ్వే అని తెలిసింది చూడు. అందుకు వెరీ వెరీ హ్యాపీ. నువ్వు ఎంత చేసినా నిన్ను ఒక్క మాట కూడా అనకుండా నిన్ను వెనకేసుకొచ్చి ఇలా వేడుకలు చేస్తున్నారే నా ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీని చూసుకుని ఇంకా హ్యాపీ. నిన్ను ఒకటి అడగనా వదినమ్మా? ఒక ఆడదానికి, అందులోను నీ తోడికోడలికి అమ్మయ్యే అదృష్టం దూరం చేసి నువ్వు అమ్మ అవుతున్నందుకు వేడుక చేసుకోవడానికి నీకు మనసు ఎలా వచ్చింది వదినమ్మా? Are you not ashamed of yourself? నీరజ్, ఆర్యా, నీరజ్, ఈ టైంలో ఆఫీసులో ఒంటరిగా ఏం చేస్తున్నావు ఆర్యా? ఫర్ ద ఫస్ట్ టైం లైఫ్లో ఓడిపోతానేమోనని భయంగా ఉంది సండే. ఆర్యా, నీ నోటి వెంట భయం అనే మాట ఓటమి గురించి ఆలోచన. నేను చూస్తున్నది ఆర్యానేనా? అవును సండే, ఆర్యవర్ధన్నే. శత్రువుల్ని, సమస్యల్ని, ప్రపంచాన్ని గెలిచిన ఈ ఆర్యవర్ధన్ తమ్ముడి నమ్మకానికి, ప్రేమకి దాదా అనే పిలుపుకి శాశ్వతంగా ఎక్కడ దూరమైపోతాడో అని భయపడుతున్నాడో. బంధాలని రక్షించుకోలేక ఓడిపోతాడేమోనని భయపడుతున్నాడు సండే. నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను ఆర్యా. నీకు ఓదార్పుగా 4 మాటలు చెప్పగలనేమో గాని పరిష్కారం మాత్రం చెప్పలేను. పరిష్కరించడానికి నీరజ్దే సమస్య కాదు సండే. బాధ, ఆవేదన,
తీర్చే మార్గమే కనిపించడం లేదు. పోనీ తీర్చడానికి తన బాధని నాతో పంచుకుంటేనే కదా. దాదా, నేను ఇవాళ ఇది చేశాను, అది చేశాను, వర్క్లో ఇది నేర్చుకున్నాను, అది నేర్చుకున్నాను, నాకు ఆ డ్రెస్ నచ్చింది, ఆ కార్ నచ్చింది, మనం ఈ పని కలిసి చేద్దాం, భోజనం కలిసి చేద్దాం, రాదాదా 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 అని ప్రతి చిన్న విషయాన్ని నాతో షేర్ చేసుకునే నా తమ్ముడు నీ మనసులో ఏముందో, నీ బాధ ఏంటో చెప్పు నీరజని బతిమాలి అడుగుతున్నా కూడా వాడు నోరు మెదపలేదు. పైగా వాడు ఇల్లు వదిలి వెళ్ళిపోతానన్నప్పుడు, నన్ను వదిలి దూరంగా వెళ్తానన్నప్పుడు నేను భరించలేకపోయాను సండే. ఎవరో నా గుండెల్లో గురి చూసి కాల్చినట్టు అనిపించింది. ఆర్య 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 కంట్రోల్ కంట్రోల్. అందుకే సండే అక్కడ ఉండలేకొచ్చేసాను. నాకు తెలిసి నీరజ్ ఈ మార్పు కారణం మానసిజీని అయి ఉంటుంది. అసలు మానసికి ఈ డబ్బు ఆస్తి పిచ్చి ఎలా పట్టుకుందో, తనకి మన ఫ్యామిలీ వాల్యూస్ ఎలా తెలుస్తాయో నాకు అర్థం కావట్లేదు ఆర్య. నాకంతా తెలుస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.